లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ మరియు శతాబ్ది ఆధ్వర్యంలో కంకణాల శ్రీదేవి ముకుందరెడ్డి అల్లుడు కొణతం హర్దీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గోదావరికనిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ మరియు శతాబ్ది లయన్స్ సభ్యులు. శుక్రవారం ఉదయం 7 గంటలకు స్థానిక గంగానగర్లో ఫ్రీ డయాబెటిక్ మరియు బీపీ టెస్టులు చేయడం జరిగిందని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్లో ఈ షుగర్ టెస్టులు మరియు బీపీ టెస్టులు చేయడం జరిగింది. ఈ గంగానగర్లో ఉన్నటువంటి గంగానగర్ వాసులందరూ కూడా దాదాపు ఒక 100 మంది వరకు వచ్చి ఇవాళ సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉందా లేదా అని చెప్పడము, వాళ్ళని హాస్పిటల్ పంపించడము, వాళ్ళకు తగిన సూచనలు చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఈ గంగానగరే కాదు, గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కానీ అన్ని కూడళ్ళు కానీ ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి ఎవరైనా సజెషన్ చేస్తే కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఎంత ఆస్తులున్నా ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా ఇలా ఆరోగ్యమే ఉండాలి. ఒకప్పుడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం మళ్ళీ ఇప్పుడు తప్పకుండా అది అందరు పాటిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక బీపీ షుగర్ అనేది నార్మల్ అయిపోయింది కాబట్టి తప్పకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం దీనికి చాలా పెద్ద మూల్యం చెల్లించాలి. ఇది ఒక బీపీ అయినా షుగర్ అయినా ఎక్కువ అయితే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడు జరిగినా కూడా ఏ క్యాంపులు జరిగినా కూడా అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గంగానగర్లో డయాబెటీస్ బీపీ టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రజలందరూ ఒక 100 మంది వరకు వాళ్ళకి ఈరోజు బీపీ షుగర్ టెస్ట్ చేయడం జరిగింది. మా లయన్స్ క్లబ్ ఉమెన్ ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కూడా చేస్తాము. ప్రజలందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ కోశాధికారి లయన్ కంకణాల శ్రీదేవి ముకుందరెడ్డి అల్లుడు కొణతం హర్దీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా మధ్య బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని వివిధ సెంటర్లలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేను చెప్పలేదా హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ అయింది. రోజుకు 117 రోజులు కంటిన్యూ అవుతుంది. ఈ రోజు వరకు 100% ఆకలితో ఉన్నవారికి మరియు హాస్పిటల్ ఏరియాలో ఒక పేషెంట్ యొక్క అటెండర్స్ కానీ బస్ స్టాండ్లో వివిధ ఏరియాల నుంచి వచ్చే వారికి ప్రయాణికులకు మరియు హాస్పిటల్ వద్ద లక్ష్మీపురం హాస్పిటల్ వద్ద మరియు శనివారం అంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఇంటికి ఆదివారం అంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఎంతోమంది సేవ తీరుతూ వారి యొక్క ఆకలిని తీర్చుకుంటున్నారు. దానికి మాకు ఎంతో తృప్తి, సంతోషం అందరికీ పేర్కొన్నారు. మరియు అలాగే ఈరోజు లయన్ కనక శ్రీనివాసరెడ్డి గారి యొక్క భార్య కనక పద్మజ గారు, వారి యొక్క ఇంటి పక్కన తెలిసిన వారు యొక్క బర్త్డే అయితే కూడా స్పందించి జస్ట్ ఫ్రెండ్లీగా ఇక్కడ ఒక 100 మందికి పళ్ళు పంపిణీ చేసినది. దీనికి గాను వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ అధ్యక్షులు లయన్ బాలసాని పద్మాగౌడ్,
ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత, కోశాధికారి కంకణాల శ్రీదేవి, కరక పద్మజ, మండల రమాదేవి, మూల విజయారెడ్డి, తూముల రమాదేవి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షులు లయన్ కంకణాల ముకుందరెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలసాని స్వామిగౌడ్, కోశాధికారి శ్రీనివాసరావు, ఫాస్ట్ ప్రెసిడెంట్ తూముల రాజేశ్వరరావు, కాసర్ల సురేందర్ రెడ్డి, చిర్రా సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.